అందరికీ నమస్తేనండి. ఈరోజు మార్కెట్ అయితే అసలు భయంకరంగా మూవ్ అయితే ఇచ్చింది. ఒక 200 పాయింట్స్ కిందకి మళ్ళీ 300 పాయింట్స్ పైకి అసలు మామూలుగా లేదు మూవ్ అయితే మాత్రం. సో, ఈ మూవ్‌లో అయితే నేను ఒక మంచి ట్రేడ్ అయితే క్యాచ్ చేశాను. నేను నా వల్లైనంత వరకైతే ట్రైల్ చేశాను. కానీ మనం గట్టిగానే ట్రైల్ చేశాను గానీ నాకు 1:4 అట్లా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అది 1:2 దగ్గరైతే నన్ను తీసేసింది. ఒకసారి ట్రేడ్ అయితే చూపిస్తాను చూడండి. సో, ఈరోజు మన ట్రేడ్ వచ్చేసి సేమ్ నా మొత్తం వ్యూ అయితే వచ్చేసి నాకు మంచిగా కాల్ సైడే ఉండింది. మార్నింగ్ ఎంత పడుతున్నా గానీ నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను. కాల్ సైడ్ వస్తది, వస్తది, వస్తది అని జెప్పి. సో, నా ఎంట్రీ లెవెల్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను నేను. 135 దగ్గరైతే నా ఎంట్రీ జరిగింది. సో, నేను 160 దాకా వెళ్ళింది. నేనేం చేశానంటే 155 దగ్గర ట్రైల్ చేసేసాను. 1:2 వచ్చింది కదా అని చెప్పి నేను ట్రైల్ చేసేసాను. అదేం చేసిందంటే 162 అట్లా వెళ్తుంది కదా! ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్ ఫిల్ చేస్తదేమో 175, 1:4 బుక్ చేద్దామని వెయిట్ చేశాను. సో, నేను 1:2 అయితే ట్రైల్ చేశాను. అది కొంచెం పైకి వెళ్ళి వెంటనే వచ్చేసి మనల్ని హిట్ చేసింది. సో, నేను ఫస్ట్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను దీంట్లోనే. సేమ్ స్ట్రైక్ ప్రైస్ అండి. దీంట్లో ఫస్ట్ టైమ్ అయితే మనం 140 దగ్గర అయితే ట్రై చేసాము. 1:1 అయితే ఇచ్చింది. నేనైతే బుక్ చేయలేదు. ఆ 175 అయితే హిట్ చేస్తదనే కాన్ఫిడెన్స్ తోటి నేనైతే అస్సలు బుక్ చేయలేదు. వెయిట్ చేస్తా ఉన్నాను. సో, కాస్ట్ అయితే పెట్టేసాను. 10 పాయింట్స్ ఇచ్చింది కదా అని చెప్పి. అక్కడ మనల్ని కాస్ట్ తీసేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ట్రై అయితే నేను చేశాను 135 దగ్గర. ఈసారి 1:2 ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మనల్ని తీసేసింది. కానీ ఒక ఎంత అరౌండ్ ఒక 50 పాయింట్స్ ఏమో పడి ఆ తర్వాత భయంకరమైన ర్యాలీ అయితే ఇచ్చింది. మామూలుగా పోలేదు. కానీ ఈ మూవ్ అయితే మనం నేను అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనే ఒక 180 అక్కడి దాకా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ, మరీ ఇంతగనం వస్తదని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఈ మూవ్ అయితే మనం అసలు ఊహించలేదు కాబట్టి మనకనవసరం. సో, ఇదండి ఈరోజు అయితే టాపిక్. సో, మనమైతే 1:2 అయితే క్యాప్చర్ చేసాం. సో, రేపైతే ఎలా జరుగుతుందో చూద్దాం. ఈరోజు వీడియో ఇంతే అండి. థాంక్ యూ.